ఇక ఇంకొక అంశం, నిన్న అసెంబ్లీ మన మండలిలో చాలా ఆసక్తికర చర్చ నడిచింది. తులం బంగారం గోవింద శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్న సర్కారు కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం. అమలు చేయలేమని చేతులెత్తేసిన మంత్రి ఆ పథకం అమలు చేయట్లేదని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. పేదింటి ఆడబిడ్డల వివాహానికి కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద తులం బంగారం ఇస్తామన్న హామీని సర్కారు నిలుపుకోలేకపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. సోమవారం మండలిలో తులం బంగారం పథకం అమలుపైన పలు ప్రశ్నలను కవిత లేవనెత్తగా లేదు చెప్పలేమంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పడం గమనార్హం. ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తా, ఏమేమన్నాడు, ఏమేమి మాట్లాడారు ఒకసారి చూడండి. ఇక్కడ ఇగో అధ్యక్ష, ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలను నిర్మూలించాలనేటటువంటి ఒక సదుద్దేశం ఆనాడు తీసుకొని వెళ్ళడం జరిగింది. అది ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 15 నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు, పాత పద్ధతిలోనే ఇస్తున్నారా, ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా, ఇంకొకటి ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాత రీఎంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష. జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష. కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్ గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్య పెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో పైకి వెళ్ళ ఇండికేటర్స్ చేసుకోవడం ఇచ్చిలకు కొన్నవన్న మాట్లాడేది ఉంటుంది. లేదు, కాదు, కుదరదు. లేదండి, గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. అయిపోయింది. బంగారం ఇస్తారా తులం బంగారం అంటే లేదండి, ఇయ్యమండి, ప్రశ్న ఉత్పన్నం కాదు, అయిపోయా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా, తులం బంగారం గోయిందా, అంతే. ఇక ఓ రేవంత్ రెడ్డి మైక్ పట్టుకొని మీ ఇంట్లో ఆడవిడకి పెళ్లి అయితే ఒక అన్న లెక్క, ఒక మేనమామ లెక్క ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇక ఇంకొక కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారు, డప్పు కొట్టుకుంటే 2-3 అమ్మాయిలు ఎగురుతూ ఉంటారు. ఏంది వస్తుంది కాంగ్రెస్, రేవంత్ అన్న మనకు వస్తుంది తులం బంగారం, డింగ్ 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 అని కొడుతూ ఉంటారు. ఇక అన్నీ గంగలు కలిసినట్టే. తులం బంగారం అనేది రాదు. ఇంకా కళ్యాణ లక్ష్మి వచ్చుడే చాలా ఎక్కువ. ఇక గట్టిగా మాట్లాడితే అది కూడా బంద్ పెడతారు రేవంత్ రెడ్డి. సో తులం బంగారము గోవిందన తురుపు తిరిగి దండం పెట్టాల్సింది, అంతకు మించి ఏం లేదు. ఇది గాంధీ భవన్ కాదు, తెలంగాణ శాసనసభ. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం. సభ నుంచి వాకౌట్ చేసిన ఎంఐఎం సభ్యులు. కొంత నిక్కచ్చిగానే ఉంటాడు అబ్బా, ఏదేమన్నా ఒప్పుకోవాల్సింది అక్బరుద్దీన్ ఓవైసీని. ఎవడైనా సరే, అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆడు కానీ ఏడు ఎవడైనా సరే కొంత నిక్కచ్చిగా మాట్లాడతారు వీళ్ళు. తెల్లారుజామున 3 గంటలకు పంపించారంట. అంటే ఇవాళ సభ దేని గురించి ఉంటుంది, దానికి సంబంధించినటువంటిది. తెల్లారుజామున 3 గంటలకు పంపిస్తే ఆ సభ్యుడు లేచేది ఎప్పుడు, ఆ సబ్జెక్టు మీద ప్రిపేర్ అయ్యేది ఎప్పుడు, కావాల్సినటువంటి ఆ పత్రాలు లేకపోతే అవో ఇవో ఎవిడెన్సెస్ తీసుకునేది ఎప్పుడు, ఎట్లయితుంది అసలు? ఇది నిజంగా సభ నడపడానికి అయితలేదు వీళ్ళకి మొత్తం. అంటే ఎందుకంటే ఈ ముందే రేపటి బిజినెస్ని ముందే చెప్పారు అనుకో, వీళ్ళు మొత్తం ప్రిపేర్ అయ్యేస్తారు, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏకి పారేస్తారు. అందుకే లేట్గా ఇస్తుర్రు, ఏదో సోసోగా ప్రిపేర్ అయ్యేస్తారు, సోసోగా మాట్లాడతారు. ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానమే కావచ్చు నాకు తెలిసి. ఇక పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చిరు, సురవరం ప్రతాపరెడ్డి పేరుగా దానికి పొట్టి శ్రీరాములు దాన్ని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మార్చేసిరు పేరుని. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం. చర్లాపల్లి టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరును ప్రతిపాదన, కేంద్రాన్ని ఒప్పించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ బీజేపీలో ఒప్పించాలని చెప్తాడు ఆయన. అసెంబ్లీని ముట్టడించిన బీఆర్ఎస్వి ఓయూలో నిషేధం ఎత్తివేయాలనే డిమాండ్, ఆందోళనకారులను అడ్డుకున్నటువంటి పోలీసులు. అప్పట్లో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి? ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష, ఇది ప్రజాపాలన అధ్యక్ష, ఇది ఇందిరమ్మరాజ్యం అధ్యక్ష. ఇక్కడ సభలు పెట్టుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు, ఆందోళన చేయొచ్చు, ధర్నా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఓయూలో ఆందోళన చేయొచ్చు అని చెప్పారు. కానీ ఇదే రేవంత్ రెడ్డి ఒక సర్క్యులర్ జారీ చేసిండు. ఓయూలో ఆందోళన చేయొద్దు, ధర్నా చేయొద్దు, మాట్లాడొద్దు, మాట్లాడితే బైండ్ ఓవర్ చేసి లోపలేస్తాం. నిన్న బీఆర్ఎస్వి విద్యార్థి సంఘాలు మొత్తం పోయి ఆందోళన చేసినాయి. అందరిని మళ్ళీ అరెస్ట్ చేసి లోపలేసారు, మళ్ళీ బయటికి రిలీజ్ చేశారు సాయంత్రానికి. రేవంత్ రెడ్డి చెప్పేదానికి జరిగేదానికి మొత్తం రివర్స్ ఉంటుంది. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభము అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించిన రేవంత్ రెడ్డి.
రేవంత్కి మెంటల్ మానసిక రోగం వచ్చింది, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ, నోరెరిస్తే అన్ని బూతులే. మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ మాట్లాడినటువంటి మాటలు నిన్న చెప్తే ఇప్పుడు వినిపిస్తుంది కదా, మొత్తము అంతా ఆయన ఏకి పడేసి ఇద్దరు స్పీకర్ని ఈ ముఖ్యమంత్రి ఇద్దరిని, స్పీకర్ నవ్వుకుంటా కూర్చున్నాడు సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి స్పీకర్ని కూడా అది చేసిండ్రు. రైట్, తులం బంగారం ఇవ్వట్లే, మీరు చెప్పిన కళ్యాణ మస్తు పథకం అమలు కావట్లే, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లే కొనసాగిస్తున్నాం, ఆ పథకాలకు సంబంధించినటువంటి బిల్లులే చెల్లిస్తున్నాము, శాసన మండలిలో మంత్రి పొన్నం స్పష్టీకరణ. తులం బంగారం గోవింద. ఇక సండే కదా సైట్ పని చేస్తలేదంట, సండే సైట్ పని చేయకపోవడం ఏందక్క, సీతక్కకు రీల్స్ చేసి మొత్తం ఉన్నమాతి పోయినట్టుంది. సండే సైట్ పని చేయకుండా ఉంటుంది అయినా అయ్యో గవర్నమెంట్ ఆఫీసా, లేకపోతే సండే అయినా మండే అయినా మిడ్ నైట్ అయినా తెల్లవారుజామున అయినా సైట్ ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి. విదేశీ విద్యా పథకం అప్లికేషన్ల అప్డేట్ పైన మంత్రి, స్కీములు ఆపేయలేదని చెప్పేందుకు ప్రయత్నం, లబ్ధిదారుల జాబితా ఇప్పుడెందుకు ఇస్తారు, గంగుల కమలాకర్. పొంతన లేని సమాధానం చెప్పిన సీతక్క పొంతన లేని సమాధానం చెప్పి ఇంక అందులో ఏమంటుంది తెలుసా, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం అధ్యక్ష, అందుకే మేము చక్కగా మాట్లాడతాం అధ్యక్ష, ఉన్నట్టు మాట్లాడతాం అధ్యక్ష అంటే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే గవర్నమెంట్ టీచర్లు అమ్మా నువ్వు అబద్ధం చెప్పు, అమ్మా నువ్వు ఒకటి అడిగితే ఒకటి చెప్పు, ఒకదాని గురించి అడిగితే ఇంకోదానికి సమాధానం చెప్పు అని చెప్పేసి ఇట్లా అబద్ధాలు చెప్పవని గవర్నమెంట్ టీచర్లు చదువు చెప్పరు అక్క సీతక్క. గవర్నమెంట్ టీచర్లు అమ్మా నువ్వు ఏడుకోయినా కానీ నీకు మంత్రి ఉంటాడు, నీకు పిఏలు ఉంటారు, నీకు డ్రైవర్లు ఉంటారు, నీకు అంత అద్భుతంగా ఉంటుంది, చెప్పులు చేతులు పట్టుకొని నువ్వు నడవాల్సిన అవసరం లేదు, నువ్వు ఏడుకోయినా సెల్ఫీలు వీడియోలు తీసి రీల్స్ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అవసరం ఉంది అని చెప్పేసి చదువు చెప్పరక్క. చేసేదేమో రూపాయ, ప్రచారం ఏమో 10 రూపాయలు అంతా చేసుకోమని చెప్పరు. ఇక ఆడిపోయి కూడా మళ్ళీ సింపతి గెయిన్ చేసే కార్యక్రమం, మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం మేము అని, గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి చిల్లర ప్రచారాలు చేసుకోమని ఏ టీచర్ ఏ గవర్నమెంట్ టీచర్ చెప్పాడు. మీరు ఎందుకు చేసుకుంటారు మరి అట్లా అన్ని అబద్ధాలు చెప్పుడే అసెంబ్లీ సాక్షిగా. ఆదివారం అంటే సైట్ పనిచేయదంట, మరి ఆదివారం మీరు భువన్ తింటారు, బంద్ పెట్టి రాదురి, ఆదివారం నాడు మీరు ఎందుకు ప్రభుత్వం సొమ్ముతోటి అన్ని అనుభవిస్తూ ఉన్నారు, అన్ని బంద్ పెట్టిరి, ఆదివారం మీ సొంత పనులతోనే ఉండురి.